రాజేష్ అండి. నా ఫర్మ్ పేరు చాణక్య ఫిన్సర్. నా టీమ్ నేమ్ రియల్ స్టీల్. సో, మనం ఈరోజు పార్టిసిపేటింగ్ ప్లాన్స్ గురించి నేర్చుకుంటున్నాం సార్. పార్టిసిపేటింగ్ ఎవరన్నా హెల్ప్ చేయండి సార్. పార్టిసిపేటింగ్ అంటే ఏంటి? పార్టిసిపేషన్ అంటే ఏంటి? పార్టిసిపేటింగ్ అంటే కంపెనీ ఉన్నటువంటి ప్రాఫిట్స్ లో దాంట్లో వచ్చేటువంటి బోనస్ కానీ వీటి రిలేటెడ్ గా మనకి ఎవరైతే తీసుకుంటారో హోల్డర్స్ కి షేర్ చేయడం. ఎస్ సార్. బోనస్ యాడ్ చేస్తారు. బోనస్ కస్టమర్ కి ఇస్తారనమాట. సో కంపెనీలో పెట్టుబడి పెడతాడు అతను కస్టమర్. అతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ తో పాటు బోనస్ కూడా వస్తుంది. కంపెనీ బోనస్ పెట్టిస్తుంది ఎవ్రీ ఇయర్. ఆ బోనస్ లో ఆయనకు పర్సెంటేజ్ ఉంటుంది యాజ్ పర్ ది నామ్స్ ప్రకారం. ఓకే సార్. పార్టిసిపేటింగ్ ప్లాన్ అంటే కంపెనీ సంపాదించే లాభాల్లో భాగస్వామి అవుతాడు. పార్టిసిపేటింగ్ ప్లాన్ అనేది ఒక జీవిత బీమా పథకం. దీనిలో పాలసీదారుడు కంపెనీ సంపాదించే లాభాల్లో భాగస్వామి అవుతాడు. బీమా రక్షణ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ బోనస్ కూడా వస్తుంది. కంపెనీ లాభాల్లో వాటా కూడా వస్తుంది. పెట్టుబడి లాంగ్ టర్మ్ లో సంపద సృష్టి కూడా జరుగుతుంది. నాన్ పార్టిసిపేటింగ్ లో పెద్దగా దీనికి బోనస్ అవి ఎక్స్ట్రా సేమ్ రావు. ఓన్లీ లైఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆయన పెట్టిన మనీకి ప్రొటెక్షన్ ఉంటుంది. గ్యారంటీడ్. దీంట్లో కంపెనీ లాభాలను బట్టి అతని బోనస్ కూడా మారుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది? మీరు చెల్లించే ప్రీమియం కంపెనీ వివిధ రంగాల్లో పెట్టుబడిగా పెడుతుంది. లాభాలు వచ్చినప్పుడు బోనస్ పెట్టి ఆ బోనస్ మీ పాలసీ విలువను పెంచుతుంది. ఇక్కడ ప్రీమియం చెల్లించడం ప్రారంభిస్తారు. కంపెనీ మీ ప్రీమియం పెట్టుబడిగా మలుస్తుంది. లాభాలు పెట్టుబడి నుంచి నష్టం లేని లాభాలు వస్తాయి. బోనస్ లాభాల ఆధారంగా బోనస్ ప్రకటింపబడుతుంది. మనకి పవర్ ఫండ్ బోనస్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మన కోర్ట్స్ లో ఉంటుంది చూసారా. మన ఎవ్రీ ఇయర్ అలా ప్రకటించాలి ఐఆర్ఏ రూల్స్ ప్రకారం. దాంట్లోంచి బోనస్ మన కస్టమర్ కి కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. 3 బోనస్ ప్రధాన రకాలు. రివర్షనరీ బోనస్ ప్రతి సంవత్సరం ప్రకటించబడే బోనస్ పాలసీ కాలం మొత్తం జమ అవుతుంది. ప్రతి సంవత్సరం బోనస్ వస్తుంది కదా, దాంట్లో పాలసీలో అతని కస్టమర్ అకౌంట్ లో జమ అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో మొత్తం కలిపి పే చేస్తారు. ఇంటరిమ్ బోనస్ పాలసీ కాలం మధ్యలో ప్రకటించబడే బోనస్ సాధారణంగా పాలసీ ముగింపు తేదీకి ముందు చెల్లించబడుతుంది. ఇంటరిమ్ బోనస్ ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో టెర్మినల్ బోనస్ పాలసీ ముగింపు సమయంలో ఒకసారి చెల్లించే అదనపు బోనస్. టెర్మినల్ బోనస్ ఎండింగ్ టైంలో టెర్మినల్ బోనస్ కూడా పే చేసి పాలసీ విలువను ఎక్కువగా పెంచుతుంది. సమ్ 10 lakhs అయితే 20 years పాలసీ టర్మ్ అయితే బోనస్ ఎక్స్ట్రా 5 lakhs యాడ్ అవుతుంది. అతని మొత్తం మెచ్యూరిటీ 15 lakhs వస్తుంది. మామూలుగా అయితే సమ్ 10 lakhs రావాలి. మెచ్యూరిటీ కూడా 10 lakhs రావాలి నాన్ పార్టిసిపేటింగ్ లో. కానీ బోనస్ యాడ్ అవడం వల్ల ఆ 10 lakhs పాలసీ కాస్త 15 lakhs అవుతుంది. 10 lakhs సమ్ 5 lakhs బోనస్. కంపెనీ పెర్ఫార్మెన్స్ బట్టి బోనస్ మారుతుంది. ముఖ్య ప్రయోజనాలు: జీవిత బీమా రక్షణ. దీంట్లో రక్షణ ఉంటుంది. బోనస్ ద్వారా ఎక్కువ లాభం వస్తుంది. చివరి వరకు ఎక్కువ రోజులు మనం పెట్టుబడి పెడతాం కాబట్టి అవి కూడా పెరుగుతుంది. మనం పెట్టిన అమౌంట్ కూడా. సంపద సృష్టించబడుతుంది. బీమా రక్షణతో పాటు దీర్ఘకాలికంగా సంపద సృష్టించబడుతుంది. కుటుంబ ఆర్థిక భద్రత. ఒక పర్సన్ వాళ్ళ పిల్లల టైంకి అమౌంట్ రావాలి, ఇంత అమౌంట్ రావాలి, వాళ్ళకి హైయర్ స్టడీస్ కి అమౌంట్ రావాలనుకున్నప్పుడు ఆర్థిక బాధ్యత కూడా ఉంటుంది వాళ్ళకి. ఆ టైంకి అమౌంట్ వస్తుంది. పార్టిసిపేటింగ్ వర్సెస్ నాన్ పార్టిసిపేటింగ్. ఈ ప్లాన్ ఉద్యోగులు, స్థిరాదాయం ఉన్న వాళ్ళకి దీర్ఘకాలిక పెట్టుబడి కోసం, కుటుంబ బాధ్యతలు, పిల్లల విద్య, రిటైర్మెంట్ ప్లానింగ్ వీటన్నిటి కోసం ఈ ప్లాన్ సరిపోతుంది. ఓకే సార్. బీమా రక్షణ, పొదుపు, బోనస్ ప్రయోజనం దీంట్లో మెయిన్ థింగ్స్. ఓకే సార్. సో ఈరోజు ఇది టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చెప్పే పాలసీ పార్టిసిపేటింగ్ ప్లాన్ అన్నమాట. డిఎస్పీ ప్లస్ డైమండ్ సేవింగ్స్ ప్లాన్ ప్లస్ అండి. మనం ఇప్పుడు నేర్చుకోబోయే పాలసీ ఇది పార్టిసిపేటింగ్ ప్లాన్ అనమాట. ఆ కంపెనీలో మనం పెట్టుబడి పెడతాం. కంపెనీ లాభాల్లో మనం వాటా తీసుకుంటాం. ఫస్ట్ డైమండ్ సేవింగ్స్ ప్లాన్ మాత్రమే ఉండేది. ప్లస్ లేదు, గమనించారు ఇక్కడ. డైమండ్ సేవింగ్స్ ప్లాన్ లో స్టాండ్ అలోన్ ప్రొడక్ట్, గ్యారంటీగా ఇన్కమ్ వస్తుంది. బోనస్ ఎవ్రీ ఇయర్ బోనస్ ఎక్కువ అవుతుంది. హయ్యర్ ఈక్విటీ ఎక్స్పోజర్ అంటే ఈక్విటీలో అంటే మన షేర్ మార్కెట్ లో ఒక 40% ఇన్వెస్ట్ అవుతుంది. 11 times ఆఫ్ యాన్యువల్ ప్రీమియం లైఫ్ కవర్ ఉంటుంది. అంటే 1 lakh కట్టిన వ్యక్తి 11 lakhs సమ్ అష్యూర్డ్ ఉంటుంది పాలసీ టర్మ్ త్రూ అవుట్. కానీ మనం ఇప్పుడు నేర్చుకునేది డైమండ్ సేవింగ్స్ ప్లాన్ ప్లస్ అండి. దీంట్లో గ్యారంటీడ్ ఇన్కమ్, బోనస్, హయ్యర్ ఈక్విటీ ఎక్స్పోజర్, 40% ఈక్విటీ ఎక్స్పోజర్, ఈ లైఫ్ కవర్ 30 times. గమనించారో లేదో, ఇంతకు ముందు 11 times ఉండేది, ఇది 30 times చేశారు డిఎస్పీ ప్లాన్ ప్లస్ లో. డైమండ్ సేవింగ్స్ ప్లాన్ ప్లస్ లో 30 times అంటే 1 lakh పే చేసిన వ్యక్తి 30 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, సమ్ అష్యూర్డ్ ఉంటుంది. ఓకే సార్. ఇది ఎలా పనిచేస్తుంది? డైమండ్ సేవింగ్స్ ప్లాన్ ప్లస్ హెల్త్ బడ్డీ, ఇది రెండు కలిస్తే డైమండ్ సేవింగ్స్ ప్లాన్ ప్లస్ అండి. టోటల్ సమ్ అష్యూర్డ్ 30 times ఆఫ్ యాన్యువలైజ్ ప్రీమియం. డిఎస్పీ ప్లస్ 30 times సినారియో. సర్వైవల్ టిల్ మెచ్యూరిటీ. ఒక పర్సన్ 35 years ఉన్న వ్యక్తి ఫస్ట్ ఇయర్ 1.11 lakhs ప్రీమియం ఫర్ 6 years. 6 years మనం కట్టించాం, కానీ ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పారు. 12 years పే చేస్తాం మనం, ఎందుకంటే 31% మన కమిషన్ కోసం. సో దీంట్లో ఫస్ట్ ఇయర్ నుంచి 6th year వరకు 1.11 lakhs అంటే
6.66 lakhs పే చేస్తాడు టోటల్ గా. ఫ్రమ్ 7th ఇయర్ ఆన్వర్డ్స్, 7th ఇయర్ నుంచి అతనికి 30K ఇన్కమ్ వస్తుంది పర్ యానం. ఎవ్రీ ఇయర్ 30K ఇన్కమ్ వస్తుంది. లైఫ్ లాంగ్ ఇతనికి 30 lakhs ఆఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ IRR అంటే ఇన్వెస్ట్మెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ అండి, at 8%. కాకపోతే ఇక్కడ 5.2% చూపిస్తుంది. డెత్ at 20th ఇయర్. ఒకవేళ ఈ పర్సన్ 6 years పే చేశాడు, ఒకవేళ 20th ఇయర్ కి ఆయన రిస్క్ అయ్యాడు, 30K ఇన్కమ్ 7th ఇయర్ నుంచి 30K ఇన్కమ్ ఇస్తూ ఈ రిస్క్ అయినప్పుడు 14.88 lakhs ప్లస్ 19 lakhs టోటల్ ఈ బోనస్ బేస్ సమ్ ఎష్యూర్డ్, అక్యూర్డ్ రివర్షనరీ బోనస్, టర్మినల్ బోనస్ ప్లస్ టర్మ్ అండ్ టర్మినల్ సమ్ ఎష్యూర్డ్ మొత్తం కలిపి 33.8 lakhs డెత్ బెనిఫిట్ పే చేస్తుంది. పాలసీ క్లోజ్ చేస్తుంది. ఇది 12 పే అండి. 12 years పే చేస్తాడు. 12 years పే చేసినందుకు, ఎక్కువ అమౌంట్ పే చేసినందుకు ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది. 70K ఇన్కమ్ పర్ యానం ఉంటుంది. 6.08% తోటి అతనికి గిట్పడ్ అవుతుంది. చివరి వరకు ఫస్ట్ ప్రీమియం కట్టిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఆయన పాలసీ ఇచ్చిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఆయనకు 30 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అంటే ఈవెన్ 1.06 lakhs కట్టేసి అతనికి రిస్క్ అయినా 30 lakhs ఇవ్వాలి కంపెనీ. డెత్ ఇన్ 20th ఇయర్ లో అతను రిస్క్ అయ్యాడు అంటే 1.06 lakhs 12 years పే చేస్తాడు. 13th ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ 70K ఇన్కమ్ తీసుకుంటాడు. 28th ఇయర్ అప్పుడు రిస్క్ అయితేనప్పుడు బేస్ సమ్ ఎష్యూర్డ్, అక్యూర్డ్ రివర్షనరీ బోనస్, టర్మినల్ బోనస్, టర్మ్ అండ్ టర్మినల్ ఇల్నెస్ సమ్ ఎష్యూర్డ్ ఇవన్నీ కలిపి 42.4 lakhs తీసుకుంటాడు. వాళ్ళ నామినీకి పే చేసి కంపెనీ పాలసీ క్లోజ్ చేస్తుంది. సార్ ఇలిస్ట్రేషన్ ఇది అండి, 12 వరకే చేస్తాం కాబట్టి ఇది పెద్దగా అవసరం లేదు. DSP ప్లస్ ఎందుకు తీసుకోవాలి? వై DSP ప్లస్? అప్ టు 30 times డెత్ బెనిఫిట్, మల్టిపుల్ ఎట్ లో అడిషనల్ కాస్ట్. ఈ 30 times అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వేరే ఏ పాలసీలో లేదంటే మన ఏ సేవింగ్స్ పాలసీలో కూడా 30 times లేదు. నార్మల్ డెత్ బెనిఫిట్. DSP ప్లస్ 30 times బెనిఫిట్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఏం తీసుకోకుండా, నో అడిషనల్ కాస్ట్, ఇంకా ఎక్స్ట్రా రైడర్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా 30 times ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఫ్రమ్ ద ఫస్ట్ డే అని. విత్ అండర్ రైటింగ్ గైడ్ లైన్స్, కొంచెం సేవింగ్స్ ఉంటాయి దీంట్లో. 125% EP అంటే 100 EP అంటే ఎలిజిబుల్ ప్రీమియం అండి. 1 lakh పే చేయిస్తే అతను 1,25,000 పే చేయించినట్టుగా కంపెనీ కన్సిడర్ చేస్తుంది. 1.25 lakhs EP ఇష్యూ చేస్తుంది. అడ్వైజర్ ఎలిజిబిలిటీ గ్రేటర్ దాన్ 18, లెస్ దాన్ ఈక్వల్ టు 30 అన్ని PPT-లకి 30 times, ఓన్లీ 30 times ఇస్తారు. లెస్ దాన్ 30 ఉంటే ఏజ్ 31 to 35 ఉన్నాడు అతను. 5 నుంచి 9 ఇది మనము 5 నుంచి 9 ఇవన్నీ చూడం కాబట్టి జస్ట్ 12 వరకే చూసుకోండి. 30 times అందరికి ఇవ్వచ్చు. 12 PPT పెట్టించండి వీలైనంత వరకు. మినిమం ఎంట్రీ ఏజ్ 0 years to 18 years, ఇంక్రీస్ టు 18 years. 0 ఉండే 18 years వరకు పెంచారనమాట. మినిమం మెచ్యూరిటీ ఏజ్ 18 years. ఇది DSP స్టాండర్డ్ పాత పాలసీ, ఇది ఇప్పుడు మనం ఇది నేర్చుకుంటే సరిపోతుంది, అదే ఉంచారు. మాక్సిమం ఎంట్రీ ఏజ్ 5 PPT, 6 PPT, 7 to 12 PPT. మెచ్యూరిటీ ఏజ్ 85 వరకు ఇవ్వచ్చు ఏ పర్సన్స్ కైనా. పాలసీ టర్మ్ 14 years నుంచి 25 years వరకు. 25 years లాస్ట్ అండి. పాలసీ టర్మ్ 35 years వ్యక్తికైనా 60 years వరకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. అంటే 25 years మాక్సిమం. ఇన్కమ్ టర్మ్ నో చేంజ్, ఏం చేంజ్ అవ్వలేదు. పవర్ ఫండ్ అంటే పార్టిసిపేటింగ్ ఫండ్. ఈక్విటీ మనం పెట్టిన అమౌంట్ లో 40% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో 52%, కార్పొరేట్ బాండ్స్ లో 10%, ఈక్విటీ 35%, అసెట్ ఇట్లా అలొకేట్ చేస్తారు మన అమౌంట్ లో. MMI అండ్ అదర్స్, ఈక్విటీ, డెట్ ఫండ్ వీటన్నిటి యావరేజ్ 14% వచ్చే ఛాన్స్ ఉందండి. పీరియడ్ ట్రైలింగ్ రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI ఉంటుంది 5 years. డెట్ ఇన్వెస్ట్మెంట్స్ లో 6.8%, రిటర్న్స్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ మీద 27% ఉంది. ఈ 27 ప్లస్ 6 తోటి యావరేజ్ 22.3% గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది నిఫ్టీ 50 లో. కాంప్లిమెంటరీ బెనిఫిట్స్, ఈ టెలి కన్సల్టేషన్స్ ఇవన్నీ అందరికి తెలిసిందే. ఈ 28,000 రూపీస్ ఇవన్నీ కాంప్లిమెంటరీ బెనిఫిట్స్. హెల్త్ బడ్డీ DSP స్టాండ్ అలోన్ ప్రొడక్ట్ కి హెల్త్ బడ్డీ యాక్టివ్ యాడ్ అయి ఉంది DSP ప్లస్ లో. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. బోనస్ హిస్టరీ, మన యాక్చువల్ బోనస్ హయ్యర్ దాన్ ఇలిస్ట్రేటెడ్ 8% బోనస్ అని చెప్తారు, కానీ అంతకంటే ఎక్కువనే మన కంపెనీ చూపించింది టాటా కన్సిస్టెంట్ ఫర్ లాస్ట్ 6 years నుంచి 8% కంటే ఎక్కువ బోనస్ చూపి. రైట్ సార్, నేను కొటేషన్కి వెళ్తాను సార్. ఇక ఇది కొటేషన్ చూపిస్తుంది. ఇంకోటి సార్, ఇక్కడ ఏ పాలసీ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఐ బటన్ నొక్కితే నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్ అంటే కంపెనీ లాభాల్లో పార్టిసిపేట్ చేసే ప్లాన్. ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ ప్లాన్. కీ ఫీచర్స్ చదవండి ఆ టైం ఉన్నప్పుడు. నెక్స్ట్, ఇది పర్సన్ సెల్ఫ్ అన్నమాట. సెల్ఫ్ అంటే అతనే తీసుకుంటున్నాడు, వాళ్ళు ఇంకోరికి నాన్ సెల్ఫ్ ఇంకోరికి చేయట్లేదు. అతని పేరు మిస్టర్ అని పెడుతున్నాను. అతని ఏజ్ 30/06/1990. యాన్యువల్ ప్రీమియం 1 lakh ప్రీమియం పే చేస్తున్నాం. పాలసీ టర్మ్ మాక్సిమం 25 ఉంటుంది, అంతకు మించి పెట్టడానికి లేదు అండి దీంట్లో. ప్రీమియం పేయింగ్ టర్మ్ 12 పెడతాము, ఎందుకంటే మనకు 30% కమిషన్ వస్తుంది కాబట్టి. DB మల్టిప్లయర్ అంటే డెత్ బెనిఫిట్ మల్టిప్లయర్, ఎందుకంటే 35 ఉంది కాబట్టి నార్మల్ గా 30 చూపిస్తుంది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి 20 కూడా చూపి. డెత్ బెనిఫిట్ మల్టిప్లయర్ అంటే ఇతను 1 lakh యాన్యువల్ ప్రీమియం పే చేశాడు, డెత్ బెనిఫిట్ 30 lakhs అవుతుంది. డెత్ బెనిఫిట్ మల్టిప్లయర్ 30 పెట్టడం వల్ల సో కస్టమర్ కి ఎక్కువ లాభం వస్తుంది. ఇక్కడ DSP ప్లస్ అని చూస్తారు కదా,
దీన్ని రైడర్స్ ఇవి ఓన్లీ వన్ రైడర్ ఉంటుంది, టీటీఐ ఉంటుంది, టీటీబీ ఉంటుంది, టర్మినల్ లెస్ ప్లస్ టర్మ్ బూస్ట్. ఇక్కడ ఆర్ఓపి మాత్రం పెట్టకండి, కస్టమర్ కి ఎక్కువ ప్రీమియం పడుతుంది. గమనించారు, ఇక్కడ రిటర్న్ ఆఫ్ ప్రీమియం లేకపోతే ప్రీమియం రిటర్న్ చేయాల్సి వస్తుంది. ప్రీమియం రిటర్న్ చేయాలంటే ఎక్కువ డబ్బులు తీసు, కాకపోతే ఈ 9,000 ఎక్స్ట్రా పే చేసినందుకు కస్టమర్ ఈ టర్మినల్ లెస్ 19 lakhs పే చేస్తుంది అతనికి రిస్క్ అయినప్పుడు. అదే రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెట్టాం అనుకోండి, ఫ్యూచర్ లో అతనికి అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి, అతనికి ఏం అవ్వకపోతే, కాబట్టి 20,000 వరకు అది పడుతుంది రైడర్ ప్రీమియం. అందుకని కస్టమర్ కి బెనిఫిట్ చేసేటట్టు ఈ రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెట్టకుండా ఇది పెట్టుకోండి. లేదు రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెడితే మనకి ఈపీ బెరీ కమిషన్ కూడా ఎక్కువ వస్తుంది అనుకోండి, వేరే విషయం. అది పెట్టమంటే అది పెట్టి చూపిస్తాను. ఓకే సార్, ఎప్పుడు ఈపీ క్యాలిక్యులేట్ చేసుకోండి సార్. ఫస్ట్ ఈపీ క్యాలిక్యులేట్ చేసుకోకుండా ముందుకెళ్ళి ఈ బేస్ ఈపీ మన డైమండ్ సేవింగ్స్ ప్లాన్ ప్లస్ ఈపీ 125% అండి. అంటే 1 lakh అతని ప్రీమియం కి 1,25,000 కౌంట్ చేస్తారు. రైడర్ ఎంత పడింది? 21,000 పడింది. రైడర్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెట్టాం కదా, ఎక్కువ పడింది. సో రైడర్ ఈపీ 125% ప్రకారం ఇది 26,956. టోటల్ ఈపీ 1,51,000 వచ్చింది. మన ఈపీ ఇది మన కోసం ఈపీ సంగతి. ఓకే సార్, దీంట్లో డైమండ్ సేవింగ్స్ ప్లాన్ ప్లస్ అతని ఏజ్ 35 years, లిమిటెడ్ పే, సంవత్సరానికి ఒకసారి పే చేస్తాడు యాన్యువల్లీ. అంటే సింగిల్ లైఫ్, అతని సింగిల్ లైఫ్ మీద పీపీటీ ప్రీమియం పేయింగ్ టర్మ్ 12 years, పాలసీ టర్మ్ కవరేజ్ ఉన్న సంవత్సరాలు ఎంతంటే 35 సంవత్సరాల వ్యక్తి 20 సంవత్సరాల వరకు అతని లైఫ్ గురించి కట్టుకునే పాలసీ అనమాట. అంటే అతని 60th బర్త్డే వరకు అతనికి కవరేజ్ ఉంటుంది. నార్మల్ కవరేజ్ 1 lakh ప్రీమియం కట్టినందుకు 11 lakhs. మనం రైడర్ పెట్టాం కదా, టర్మినల్ నెస్ ప్లస్ టర్మ్ బూస్టర్ 21,000 రూపీస్, దానికి 19 lakhs. అంటే అతను 1,21,000 కట్టి నా నెక్స్ట్ సెకండ్ అతనికి ఏమైనా రిస్క్ జరిగితే కంపెనీ 19 lakhs ప్లస్ 11 lakhs 30 lakhs పే చేస్తుంది అతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ రూపంలో. నెక్స్ట్ ఇవి బోనస్ అండి. బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ లో చూపిస్తాను దీనివల్ల ఏం బెనిఫిట్ వస్తుంది అతనికి ఎలా. బెనిఫిట్ ఇలిస్ట్రేషన్స్ లో ఇక్కడ గ్యారంటీడ్ ఇన్కమ్ ఈ 35th year నుంచి కాదు, 13th year నుంచి. అతను 13th year 12 years పే చేస్తాడు. ఆ 13th year నుంచి అతనికి 70,269 రూపీస్ బోనస్ రూపంలో అతనికి వెనకకు వస్తుంది, ఆయన అకౌంట్ లో పడుతుంది. 59th year వరకు ఏం అవ్వకపోతే అతని బోనస్ 37,02,337 రూపీస్ ఇచ్చి కంపెనీ పాలసీని క్లోజ్ చేస్తుంది. మెచ్యూరిటీ వాల్యూ క్యాలిక్యులేటర్ ఇక్కడ ఏంటంటే ఈ 70,000 అనేది మీరు ఎట్లా చదవాలంటే 13th year నుంచి 70,000 వస్తుంది అంటే అతనికి లైఫ్ లాంగ్ వస్తుంది. అంటే ప్రాబబ్లీ ఒక 12 years వరకు ఈ 70,000 పే చేస్తాడు, కంపెనీ పే చేస్తుంది. 12 years పే చేస్తే ఆ బోనసే 13 years లో 9,13,000 వస్తుంది అనమాట. అంటే అతను పే చేసిన అమౌంట్ లో 3 lakhs తక్కువ. ఆ అమౌంట్ అతని లైఫ్ టైమ్ లోనే తీసుకుంటాడు. ఇది రివర్షనరీ బోనస్ ఒక 13 lakhs వస్తుంది. టర్మినల్ బోనస్ 14 lakhs వస్తుంది. టోటల్ కలిపి 37 lakhs వస్తుంది. ఇది కాక 37 lakhs. సో మెచ్యూరిటీ క్యాలిక్యులేటర్, మన టాటా 8 కంటే ఎక్కువ చూపిస్తుందని చెప్పాను కదా, 8 కంటే ఎక్కువ ప్రకటించింది గత 6 సంవత్సరాలు అని చెప్పారు కదా. సో మనం ఏం చేస్తామంటే 9 పెడదాం. 9 పెట్టి ఇక్కడ మెచ్యూరిటీ బెనిఫిట్ చూద్దాం. బెనిఫిట్స్ at 9%, టోటల్ బెనిఫిట్స్ పేయబుల్ మెచ్యూరిటీ టైం కి 44,36,909 రూపాయలు కస్టమర్ కి ఇచ్చి మెచ్యూరిటీ అమౌంట్ ఇచ్చేసి పాలసీ క్లోజ్ చేస్తుంది కంపెనీ. అంటే ఒక 35 years వ్యక్తి హయ్యర్ స్టడీస్ కోసము ఈ అమౌంట్ ని యూజ్ చేసుకునేటట్టుగా ఉంటుంది. అతనికి లైఫ్ కవరేజ్ కూడా ఉంటుంది. ఓకే సార్, ఈ పీడిఎఫ్ చూపిస్తాను. పీడిఎఫ్ పెద్దగా ఇలిస్ట్రేటివ్ రాదండి, ఇంతే వస్తుంది. సో కంప్లీట్ అయింది సార్. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, అడగండి.